ఏమండి మీ ఫోటో ఒకటి తీసుకుంటాను. ఓహో, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? నాటకం కాదు డాడీ. షరా! నన్ను డాడీ అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? మళ్ళీ ఆ మాట అన్నావో పళ్ళు రాలగొడతా. మీరు ఆ పని చేస్తారనే భయపడి మళ్ళీ మళ్ళీ మీ జోలికి రాకుండా మీ ఫోటో ఒక్కటి తీసుకుని గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని చూసుకుని డాడీ అని దండం పెట్టుకుందామని. అంటే పైకి కాదు సార్, లోపల ఇన్సైడ్ ఊరికే సౌండ్ ఇస్తానంతే. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ప్లీజ్ సార్, కాదనొద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు సార్. ఆ షాండ్లియర్ కింద అయితే పక్కా లైటింగ్ ఉంది సార్, అక్కడ తీసుకుందాం సార్. నువ్వు తీసే ఫోటోకి లైటింగ్ ఒకటి. థ్యాంక్ యూ సార్. తీ తొందరగా. 1 సెకండ్ సార్. ఏమిటి అలా పైకి చూస్తావు? కెమెరాలోకి చూస్తే. అదే సార్, లైటింగ్ మీ మీద సరిగా పట్టడం లేదేమోనని. నాకు టైం అయింది, త్వరగా వెళ్ళాలి. మీకు టైం అయిందన్న సంగతి నాకు తెలుసు సార్. సార్ ఏంటి సార్ ఇది? అంతా చీకటిగా ఉంది, చెత్త కెమెరా. ఇడియట్. నీ కెమెరా ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. ఫోటో ఎలా తీయాలో నేను చూపిస్తాను. పద. ఎక్కడికి? పదా. నేను ఎక్కడికి సార్? అక్కడికి. సార్ ఇక్కడ లైటింగ్ బాగాలేదు సార్, ఇక్కడ తీయండి సార్. అక్కడ లైటింగ్ బాగుంటుందని నువ్వే కదా చెప్పావు. నేను చెప్పాను సార్. నేను సార్ చూస్తారండి సార్. అయ్య బాబోయ్, తీయండి సార్. ఏయ్, అటు ఇటు చూడకుండా ఇటు చూడు. స్టార్ట్. సార్ ఏంటి సార్ అటు ఇటు అడ్జస్ట్ చేస్తారు? ఏమిటా వణుకుడు? ఏమిటా చెమట? చెమటగా సార్, నీళ్లు సార్. అయినా నా ఫేస్ ఎలా ఉంటే ఉంది సార్, కోతి ఫేసు. తీయండి సార్ ప్లీజ్ సార్. ఇవన్నీ సెటప్ చేశాను. కమా. ఏమిటి షాండీర్ పడిపోయింది? ఎలా పడిపోయింది? అరే రాజా, చేతికి దెబ్బ తగిలినట్టుంది. పర్వాలేదులేండి. అరే ఉండు, వెంటనే డాక్టర్ పిలిపిస్తాను. ఎందుకులేండి, పెద్ద దెబ్బేం కాదు. అది కాదు రాజా, తాడు బాగా బాధ అయినట్టుంది. చూద్దాం. రాజా, ఏమిటి ఈ టైంలో నా గదిలో కూర్చోవు? నేను ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నేనేం కష్టపడి రమ్మలేదే. అనలేదు. ఇష్టమైన మనిషి కోసం కష్టపడటంలో ఎంత ఆనందం ఉందో నాకిప్పుడే తెలిసింది. నువ్వు ఇలా ఇష్టపడ్డం, కష్టపడ్డం, చాటుగా రావడం ఆ సూర్పణఖ గాని చూసిందా? ఆహా, ఆ శూర్పణఖే కాదు, ఎవ్వరూ చూడలేదు. ఇప్పుడు ఎవ్వరూ లేని ఈ అందమైన రాత్రి ఏకాంతంలో, ఈ ఇంట్లో, ఈ గదిలో నాలో నీవు, నీలో నేను, ఇద్దరం కలిసి ఒకటైపోతే ఈ రాత్రే సిగ్గుపడిపోతుంది కదూ? ఏమిటా కవిత్వం? నీకేమైనా పిచ్చి పట్టిందా?